ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ 23వ తేదీన పౌర్ణమి, అలాగే అదే రోజు హనుమాన్ జయంతి. గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశివారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు సంభవించబోతున్నాయి. వారు 4 శుభవార్తలు వినబోతున్నారు. అయితే తులారాశివారు వినబోయే ఆ 4 శుభవార్తలు ఏంటి? గ్రహస్థితిలో అనుకూలమైన ఫలితాల కారణంగా వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా కలిగి ఉంటారు. అయితే ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత తులారాశివారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు వారు వినబోతున్నారు. అందులో మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థుల యొక్క కల ఫలించబోతుంది. ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ శుభవార్త వారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక తులారాశివారు వినబోయే రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుంది. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా సరే మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. సన్నిహితుల నుండి, బంధువుల నుండి మీకు ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు లభించబోతున్నాయి. అందరి యొక్క సంపూర్ణ మద్దతుతో, అందరి సహాయ సహకారాలతో మీరు విదేశాలకు వెళ్లటానికి సమయమైతే అనుకూలంగా కనిపిస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అలాగే తులారాశివారు వినబోయే 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక అంతకుముందు మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని ఈ సమయంలో అమ్మాలని కానీ మళ్లీ ఆ యొక్క డబ్బులను తిరిగి ఇన్వెస్ట్ చేయాలని కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు ఎంత ధరకైతే కొన్నారో ఇప్పుడు ఎంత ధరకైతే అమ్మాలి అనుకుంటున్నారో అంతకంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతినైతే సాధించబోతున్నారు. మీ యొక్క ప్రాపర్టీస్ ధర పెరగటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు దక్కించుకుంటారు. ఈ విధంగా వాటి యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశివారు వినబోయే 4వ శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు, ఎన్నో రోజులుగా ఈ యొక్క అవకాశం కోసం మీరు నిరీక్షిస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో నిరాశలో ఉన్నారు, అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు కనిపించబోతున్నాయి. మీరు ఆశించిన ఫలితమైతే అతి త్వరలో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భగవంతుడి యొక్క దయతో, ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశివారు 4 శుభవార్తలైతే వినబోతున్నారు. ముఖ్యంగా శివారాధన వీరికి మేలు చేస్తుంది. ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటేస్తున్న వారికి, అలాగే నిరుపేదలకి, అవసరాలు ఉన్నవారికి మీ శక్తి అనుసారం అది ఏ రూపంలో అయినా సరే, వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, ధనధాన్యాల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే మీరు వారికి సహాయ సహకారాలు అందించండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి తర్వాత తులారాశివారు వినబోయే 4 శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.